బాబోయ్! ఎండు రొయ్యలా? ఎండు చేపలా? ఇవాళ వండుతున్నావా? ఇంట్లో అసలు ఇల్లంతా స్మెల్ వస్తుంది. అస్సలు మేమున్నప్పుడైతే వండొద్దు అనేలా ఉంటుంది కదండీ! మా ఇంట్లో అయితే ఇలానే ఉంటుంది. మా వారి గాని, మా నిర్వాణ గాని ఆ స్మెల్ అయితే పడదండి. ఆ రోజు వండుతాము అనంటే మేము వచ్చే లోపలే వండుకొని తినండి అని అంటారు. మాకైతే ఇష్టము. మా అమ్మ, మేము మాత్రమే వండుకుంటాము. నిర్వాణ్ స్కూల్కి వెళ్ళినప్పుడు, ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ స్మెల్ అంతా ఇల్లంతా ఉంటుందంట. ఆ రోజైతే సాయంత్రం వస్తే వండారా అని అడుగుతారు. ఇంకా అందువల్ల ఇలాంటి వాళ్ళు మీ ఇంట్లో కూడా ఉన్నారా? ఆ స్మెల్ పడని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. నాకైతే ఎండు రొయ్యల కన్నా ఎండు చేపలు అంటే చాలా ఇష్టం అండి. టమాటా ఎండు చేపలు, దోసకాయ, వంకాయ ఇట్లా కలిపి వండుకోవడం అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ రెసిపీ అయితే మా అమ్మ చేసిందండి. ఎండు రొయ్యలు కోడిగుడ్డు కూర అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్ చెప్తాను, వినేయండి. ముందుగా ఎండి రొయ్యలండి మంచిగా ఒలుచుకోవాలి. తల, ఈ కాళ్ళు ఇవన్నీ తీసి, నేనైతే ఇవన్నీ పట్టుకోనండి. మా మదర్ ఉన్నారు కదా, చేసి పెడతారు. ఇంకా మొత్తం అవన్నీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళల్లో పసుపు, ఉప్పు వేసి అయితే కడగాలండి. కడిగిన తర్వాత ఆయిల్ పోసుకుని కొంచెం పసుపు వేసుకుని ఈ ఎండు రొయ్యలని క్రిస్పీ అయ్యేంత వరకు వేపుకోవాలి. తర్వాత దీనిలోనే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత కోడిగుడ్లను కూడా వేసుకుందాము. దీనిలోనే కారం కూడా వేసుకుందామండి. మీకు క్రిస్పీగా కావాలి అంటే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుని మనం తినొచ్చు. లేదు కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే వాటర్ అయితే పోసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో చేస్తారండి. మీకు ఎలా నచ్చితే ఆ ప్రాసెస్లో చేసుకోండి. మా అమ్మ అయితే వాటర్ అయితే వేసిందండి. కొంచెం గ్రేవీగా కొంచెం ఇదిగా ఉంటుంది అని చెప్పి, ఉప్పు కారం అని. ఇలా ఫ్రై లాగా తినాలి అనుకున్నప్పుడు సాంబార్లోకి అట్లా కానీ, రసంలో కానీ ఫ్రై లాగా ట్రై చేయండి. నేను ఎక్కువ అయితే ఎండు రొయ్యలు తినను, తక్కువ. మీకు నచ్చితే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఈ విధంగా అయితే కొంచెం మొత్తం మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా వాటర్ పోసుకొని మొత్తం ఆయిల్ అయితే సపరేట్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకుని ఫైనల్గా అయితే గరం మసాలా వేసుకుని స్టవ్ ఆఫ్ చేయడమే.